హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం ఈ 2025లో మీరందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, అనుకున్నవన్నీ జరగాలని, ఇంకా మీ లైఫ్ అంతా ఇంకా చాలా ఇప్పటికంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి. అంతకుముందు కూడా అయితే నేను ఒక వీడియో కూడా చేశాను. కొంతమంది అంటారు ఇంత వస్తుందని మీరు చెప్పొద్దండి, మీకు దిష్టి తగులుద్ది అది ఇది అంటారు. అలా ఏం కాదండి. మేము ఒక్కళ్ళమే కాదు, మీరు కూడా బాగుండాలనే నేను కోరుకుంటున్నాను. మామూలుగా ఎవరైనా మీ హెల్త్ ఎలా ఉంది, మీ హెల్త్ బాగుండాలని ప్రతిసారి నేను అన్నట్టే ఇది కూడా ఏంటంటే మీకు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కాదు, మీరు కూడా చక్కగా ఒక ఛానల్ అయితే పెట్టుకుంటే మీకు కూడా మంచి ఇన్కమ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మన మెమరీస్ అన్నీ మనం ఇలా వీడియో రూపంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా మన వీడియోలు మనం కూడా చూసుకోవచ్చు. మనమైతే ఇంట్లోనే లేడీస్ అయినా ఎవరైనా సరే ఇప్పుడు చదువుకున్న పిల్లలు చాలామంది చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే భయపడతారు, అమ్మో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఏంటో అనేది. మనం ఎలా ఉంటే అదే చూపిస్తామండి, మనం ఏం భయపడక్కర్లేదు. చక్కగా ఇంట్లో ఉండే మన కాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడవచ్చు. వాళ్ళని అది అడిగి వాళ్ళు పిలిచారని, వాళ్ళు పండగ కొన్నారని, వీళ్ళు కొనలేదని అక్కర్లేదండి. మనకు మనమే ఓన్గా మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అలానే ఊరికినే ఏది వచ్చేదండి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంటే కూడా మంచిగా వస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎంత వస్తుంది ఏంటనేది అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇదిగోండి ఒక జ్యూస్ అయితే రెడీ చేసేసాను అనమాట ఈరోజు. దీని మీద ఇలా ఏమన్నా ఇలా పప్పులు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఈ పప్పులు గ్రేట్ చేసింది కూడా మీకు వీడియోలో చూపించాను కదా. ఇదైతే అగారా వాళ్ళ ఎగ్ బాయిలర్ అండి. మనం మామూలుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు అయితే గిన్నెలో నీళ్లు పోసి మనకి ఒక్కోసారి పొద్దున పూట అస్సలు టైం ఉండదు. అలాంటప్పుడైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక 8 గుడ్లు అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 5 పెట్టాను. పెట్టి టైం దానికి అదే ఆగిపోతుందండి. మనం ఇంత టైం అని కూడా సెట్ చేయక్కర్లేదు. చక్కగా ఉడికిపోయినాయి. లోపలైతే ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ కూడా నేనైతే ఎక్కువ ఉన్నాయని చెప్పి దీంట్లో స్టీమ్ చేశాను, కానీ ఒక ఇద్దరికి సరిపడా వెజిటేబుల్స్ ఉంటే అందులోనే మనం స్టీమ్ చేసుకోవచ్చు. అదైతే చాలా యూజ్ అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంకా మాకు అందరికైతే ఇలా పెట్టాను అనమాట నేను. అదే కొద్దిగా అనుకోండి, మనం ఆ ఎగ్ బాయిలర్లోనే ఆ పైన స్టాండ్ ఉంది కదా, దాని మీద అన్నీ పెట్టేసుకుని మూత పెడితే మనం ఈలోపు వేరే పని చేసుకుంటూ ఉంటే అవైతే చక్క స్టీమ్ అయిపోతాయి. అదైతే చాలా హెల్ప్ అవుతుంది. పని ఏంటంటే మనకు హడావుడి పడకుండా ఈజీ అవుతుంది. కోడిగుడ్లు పిల్లలకి మామూలుగా ఉడకబెట్టి ఇచ్చిన కూర వండుకోవడానికన్నా దానిపైన ఇంకో ట్రే లాంటిది కూడా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఒక గ్లాస్ ఈ మెజర్మెంట్ కప్ అయితే మనకి ఇచ్చారు, మెజరింగ్ కప్పు. ఆ కప్పులో అలా నీళ్లు పోసేసిన తర్వాత చిన్న ట్రే ఉంది కదా, మామూలుగా మనం కోడిగుడ్డు టమాటా వండుకున్న ఏదన్నా వండుకునేటప్పుడు ఇలా పోసామంటే చక్కగా ఇవి అయితే బాయిల్ అయిపోయినాయండి. నేనేం చేశానంటే కొద్దిగా ఇలా ఆయిల్ రాశాను అనమాట. అందుకే నాకు కరెక్ట్గా షేప్ అనేది మొక్క విరిగిపోకుండా వచ్చింది. ఆ కూరలో మనం వేసుకుంటే ఏంటంటే మనం గబుక్కున కోడిగుడ్డు టమాటాకి కూర గ్రేవీ రెడీ చేసుకొని ఇవి ఇలా వేసేసుకొని వెంటనే మనం కూర తయారైపోద్ది. ఇంకా ఉడికే వరకు అక్కర్లేదు, ఆల్రెడీ బాయిల్ అయిపోతాయి కాబట్టి. అదైతే తినేటప్పుడు కూడా నాకు కూడా మా చిన్న అబ్బాయికి నాకు చాలా ఇష్టం ఆ కూర అంటే. ఇదిగోండి టమాటాలు కూడా ఇందులో గ్రైండ్ చేసేసి మనం ఇలా వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి కూర. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి ఎందులోకన్నా బాగుంటుంది. ఇంకా ఇందులో చింతపండు పులుసు కానీ ఏం అక్కర్లా, టమాటా గ్రేవీ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మనం విడిగా అయితే ఇలా గుడ్లు కొట్టి పోస్తాం కదా ఒక్కోసారి, అలా కాకుండా అగారా వాళ్ళ ఎగ్ బాయిలర్ అయితే ఇలా మనకు 2 విధాలుగా పనిచేస్తుంది. చూసారా, నేనైతే ఒక వేలికి ఇలా నూనె రాసుకొని నూనె అయితే ఇలా కొద్దిగా అప్లై చేశాను, దానివల్ల చక్కగా ఇలా వచ్చినాయి. చూడండి, ఇలా స్క్వేర్ టైప్లో వచ్చినాయి కదా, పిల్లలకి తినడానికి కూడా ఇష్టపడతారు. చాలా బాగుంది. అది పెద్దగా ఎక్కువ కాస్ట్ కూడా లేదండి, అమెజాన్లో ఉంది. 990 రూపాయలు. ఒక 1000 రూపాయలు పెట్టుకున్నామంటే మనకు చక్కగా అగారా వాళ్ళ ఎగ్ బాయిలర్ అయితే వచ్చేస్తుంది. చాలా యూజ్ అవుతుందండి.
యూట్యూబ్ ఇన్కమ్ అన్నాను కదండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మాకు ఒక 2-3 నెలల తర్వాత మానిటైజేషన్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ $1 వచ్చిందండి. మా పిల్లలైతే నవ్వారు. $1 నుంచి మనం ఇంతేనా వచ్చేది, $1 అని నవ్వుకుంటూ అక్కడే ఆగిపోతే అసలు ఇప్పుడు ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. $1 నుంచి మాది హైయెస్ట్ పేమెంట్ అయితే $3,922. అది హైయెస్ట్ పేమెంట్ అండి. ఈసారి మీకు అది స్క్రీన్ షాట్ కూడా ఈరోజు తీయలేదు, వీడియో పెద్దది అయిపోతుందని. ఈసారి అయితే తీసి కూడా చూపిస్తాను. హైయెస్ట్ పేమెంట్ అయితే అది. $1 నుంచి ప్రతి నెల మనకైతే ఒక్కోసారి $1000 వస్తాయి, ఒకసారి $1300 వస్తాయి, ఒక్కోసారి అంటే మన వాచ్ టైంని బట్టి అనమాట. ప్రతి నెల మనకు కరెక్ట్గా యూట్యూబ్ ఇన్కమ్ అంటే ప్రతి నెల శాలరీ లాగా ఒకే ఇన్కమ్ రాదు. మనం ఎన్ని వీడియోలు చేస్తున్నామా, లేదా మన వీడియోస్కి ఎంత వాచ్ టైం వస్తుందా అనేది దాన్ని బట్టే ఎక్కువ ఉంటుందండి. అలా ప్రతి నెల మనకైతే అది చెప్తున్నాను కదా, $1200, ఒక్కోసారి $800, ఒక్కోసారి $1500 అలా. ఒక ప్రతి నెల 1,00,000 అనుకోండి, ఎక్కువ తక్కువలో అలా ప్రతి నెల అయితే మనకైతే ఇన్కమ్ వస్తుంది. ఈరోజైతే సూపర్ మార్కెట్కి వచ్చామండి. ఇంకా ఈరోజు మా చిన్న అబ్బాయి కాలేజీకి కూడా వెళ్ళి కొన్ని సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి, అటు వెళ్ళి ఇటు వచ్చామన్నమాట. చాలా అలసిపోయాము ఈరోజు కూడా. చాలామంది అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ చూసినప్పుడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అమ్మ వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారండి. అలా ఏం కాదండి. ఈరోజు కూడా మాకైతే మన సబ్స్క్రైబర్ ఒక పాప కనిపించింది. ముందు మమ్మల్ని చూసి బయటకు వెళ్ళిపోయిందంట. ఏమనుకుంటారా, మాట్లాడతారా లేదండి, ఎవరు కనిపించినా మీ వల్లే కదా ఇదంతా. నాకైతే చాలా సంతోషం. నేను మాట్లాడతాను, వాళ్ళ పేరు అడుగుతాను, ఎక్కడ ఏంటని అన్నీ అడుగుతాను. తనైతే తేజస్విని అనమాట. తను ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ అడిగి మాట్లాడిన తర్వాత మేమైతే కొన్ని షాపింగ్ చేసి చాలా రోజులైందనమాట వచ్చి. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా మా చిన్న అబ్బాయి, నేను, మా పాప అయితే వచ్చాము. ఈ సూపర్ మార్కెట్లో అయితే ఆ డేట్స్ నాకు బాగా నచ్చుతాయండి. ఎక్కువ తీపి ఉండకుండా ఉంటాయి. ఈసారి అయితే ఆ డేట్సే లేవు, లేకపోతే మీకు చూపించేదాన్ని. ఎక్కువ తీపి లేకుండా చక్కగా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నట్టుంటే బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంకా సూపర్ మార్కెట్ పని, కాలేజ్ పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. అండ్ ఇవాళ అయితే మార్నింగ్ కాలేజ్ కూడా వెళ్ళాం. కాలేజ్ క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. అండ్ మా తమ్ముడు సర్టిఫికేట్స్ అయితే మా మమ్మీ చూస్తున్నారు. సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటని అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఏం గ్రేడ్స్ వచ్చినాయి మా అబ్బాయికి? సో మీకైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో మా తమ్ముడు సర్టిఫికేట్స్ అయితే చూపిస్తాను. ఇంకా ఈరోజు అయితే మొన్న మా పాప చూపించింది కదండి స్కై బ్లూ డ్రెస్, న్యూ ఇయర్కి అవి తీసుకున్న డ్రెస్సులు. తనైతే ఈ స్కై బ్లూ వేసుకుంటానంది. ఇంకా నాకైతే ఏంటంటే అందరం ఒకటే కలర్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం ఎందుకో. నా దగ్గర కూడా ఈ స్కై బ్లూ కలరు మంగళగిరి పట్టు చీర అంతకుముందే మీకు చూపించాను. దీని మీదకైతే అంతకుముందే కలంకారీ బ్లౌజ్ వేసాను. ఈ ప్లెయిన్ది కూడా వేసుకున్నా కూడా బాగుంది. రెండు ఒకటే వేసుకుంటే బాగోదు అనుకున్నాను, కానీ రెండు ఒకటే వేసుకున్నా కూడా నీట్గా అనిపించింది నాకు. ఇదిగోండి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా ఏం అనిపించదు అసలు. ఇంకా మా చిన్నోడికి కూడా అంతకుముందు H&Mలో కొన్న షర్ట్ ఒకటి ఉంది. మా పెద్ద బాబు దగ్గర కూడా కొత్త షర్ట్ ఒకటి ఉంది. ఇది కూడా స్కై బ్లూనే. ఇంకా అందరం ఇలా వేసుకొని బయటకు వెళ్తే నాకైతే చాలా ఇష్టం. చాలా వరకు నేనే అనమాట ముందు ఎవరు ఏది వేసుకుంటున్నారు చూసి మిగతా వాళ్ళకి కూడా అన్ని మ్యాచింగ్స్ తీస్తాను. మా పిల్లలు ఎందుకు అమ్మ ఇలా నవ్వుతారు అంటారు. ఏం కాదండి, కొన్ని ఆనందాలైనా సంతోషాలైనా మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. మీరు బాగున్నారా కొంతమంది మేమేం బాగున్నాంలే అంటారు. అలా ఏం కాదండి, ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఇవే మనకు చాలా బాగా అనిపిస్తాయి. ఇదిగోండి ఇంకా కొన్ని అయితే రీల్స్, షార్ట్స్ అన్నీ ఇక్కడ తీసేసుకొని ఇంకా అందరం రెడీ అయ్యాం కదా, అన్నీ తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతాము. ఈరోజైతే ఇంకా మా పెద్ద బాబుది ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఇంకా అబ్బాయి ఏమో ఆంటీ రండి ఆంటీ అంటున్నా. ఇంకా ముందు వాళ్ళు తన బర్త్డేకి వెళ్ళేసి ఇంకా బయటకు వెళ్దాంలే అని చెప్పి అయితే మేము బయలుదేరాము. కొంతమంది పిల్లలు చూడండి, ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాగే ఉంటారు. ఆ అబ్బాయికి కూడా అసలు బాగా సిగ్గు. ముందైతే ఇంటికి రమ్మన్నారు, తర్వాత పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే హోటల్కి వెళ్దామంటే ఇంకా మమ్మల్ని కూడా అక్కడికే రమ్మంటే మేము కూడా అక్కడికే బయలుదేరాము. ఇదిగోండి ఇది విజయవాడలో ట్రైన్ నెంబర్ 65 కాదండి,
ప్లాట్ఫామ్ 65. ఇక్కడికైతే నేను కూడా ఎప్పుడు రాలేదు. ఇది కూడా ఎలా ఉంటుందా ఈ చిన్నపిల్లలకేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ట్రైన్ మీద ఫుడ్ వస్తుందన్నమాట. ఇంకా మా చిన్నోడైతే విజువల్ కమ్యూనికేషన్లో ఫోటోగ్రఫీ చేశాడండి. కొన్నిసార్లు చాలా బాగా తీస్తాడు. ఒక్కోసారి ఏంటో బాబు ఇలా తీసామంటే ఇంక అసలు తీయడు. ఈరోజైతే నేను వాడితే అదే అంటున్నాను, మరి నిన్ను చదివించిన దానికి ఇది ఒకటి బాగా తీసావని. ఇలా మనకైతే ట్రైన్ వచ్చినట్టే అనిపించింది అనమాట, అంత బాగా తీశాడు. ఇక్కడ ఫుడ్ కూడా బాగుందండి. ఇంకా ఆ పిల్లల్ని తీద్దామంటే వద్దంటే మాకు వద్దని సిగ్గుపడుతున్నారు. ఇంకా వాళ్ళనైతే తీయకుండా నేను మామూలుగా ఇక్కడ ఫుడ్ వచ్చేంతవరకు ఏదైతే ఉందో అవే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెట్టాను. ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా బాగుందన్నమాట లోపలంతా. ఆ ట్రైన్ ఎలా అంటే మనకి కొన్ని ఊర్ల పేర్లు ఎలా ఉంటాయి అలా చక్కగా ఇలా తిరుపతి, విజయవాడ అలానే అన్నీ ఊర్లు ఇలా పెట్టారు. మనం బుక్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు వెళ్ళినా కూడా మనకైతే టేబుల్ అయితే దొరుకుతుంది. నేను అనుకున్న ఈ 31 ఈ న్యూ ఇయర్ మధ్యలో ఫుల్ రష్ ఉంటాయని, కానీ అయితే చాలా అయితే ఖాళీగానే ఉన్నాయి. ఇది లంచ్ కదా, అంత జనాలు ఏం లేరు మేము వెళ్ళేసరికి. ఇంకా చాలామంది అయితే నన్ను కూడా అడుగుతారండి, అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, మీకంటే మీ పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారండి. ఏం లేదండి, ఒక్కసారి పిల్లల్ని అడిగి ఒక ఛానల్ మనకి క్రియేట్ చేసి ఇమ్మన్నారు అనుకోండి, మెల్లిమెల్లిగా 1కి 4 సార్లు చేస్తుంటాం. మనం ఇప్పుడు రోజువారీ వంట చేస్తున్నాం, ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం. ఎలాగో ఇది కూడా మనకి ఎడిటింగ్ ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. మనం కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. షూట్ చేయడం అదే పెద్ద గొప్ప ఏం కాదు. అలా చేస్తూ ఉంటేనే మనకు కూడా అలవాటు అవుతుంది. మనం ఎవరి ప్రమేయం లేకుండా మనమే వీడియోస్ తీసేయచ్చు, మనమే పెట్టేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఒకవేళ మీకు ఏమైనా తెలియకపోయినా పిల్లల్ని అడిగైనా సరే మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయండి. మనం చాలామంది నాకు కూడా మేము ఇల్లు కట్టి మేము ఇలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు చాలా కష్టంగా ఉంది, పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతాం. కొంతమంది ఇలా నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. ఇది యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అండి, మనకైతే మంచి ఇన్కమ్ వస్తుంది. నేను అన్నట్టు మన వీడియోలు మనం చూసుకోవచ్చు, ఎప్పటికీ అవి మనకు మంచి గుర్తుల్లా ఉండిపోతాయి. ప్రమోషన్స్ మనకు నచ్చిన ప్రమోషన్స్ చేసుకోవచ్చు. అన్ని విషయాలు మనకే తెలియవండి. నాకు కూడా ఒక్కోసారి మన వయసు కానీ మన అనుభవం కానీ అదే ఒక్కోసారి అది మనకు కూడా కొన్ని తెలియవు. నాకు కూడా మాకు వంటగదికి మధ్యలో గడియారం ఒకటి పెట్టేదాన్ని నేను, ఎప్పటి నుంచి అది అలాగే ఉంది. అది వీడియోస్లో చూసి నాకైతే చాలామంది కామెంట్స్ చేశారు, అంటే మనం నడిచే దారిలో నెత్తి మీద గడియారం ఉండకూడదు, తీసేయండి అని. అదైతే తీసేశాను. ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు, ఏదైనా గిఫ్ట్ కొన్నప్పుడు నేను ఎప్పుడుగా మామూలుగా వాచ్లు కానీ గడియారాలు ఇవే కొనేదాన్ని. గడియారాలు వాచ్లు అవి ఇవ్వకుండా అంటే బంధాలు దూరం అయిపోతాయని చెప్పారు. ఇలా కొన్ని విషయాలు మనం తెలియనివి, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కొన్ని విషయాలు మనం ఇలా తెలుసుకోవచ్చు. యూట్యూబ్ మనకు అన్ని విధాల హెల్ప్ అయినండి, తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. మనకైతే ఒక మంచి ఇన్కమ్, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఎవరి దగ్గర మనం చేయి చాపక్కర్లేదు. ఏది కొనుక్కోవాలన్నా, ఏది చేయాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా, ఫ్యామిలీని చూసుకోవాలన్నా చూస్తున్నారు కదా, మనకు నచ్చినవి అందరికి ఒకటే కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. టైలరింగ్ వచ్చా, లేకపోతే చాలామంది ఏంటి నీట్గా సర్దుకుంటారు. నాకు చాలా ఇష్టం అలాంటి వీడియోస్, నేను కూడా చూస్తాను. అలా మనకి ఏదైతే మనకు వచ్చో ఇదే చెయ్యాలని లేదండి. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవి వీడియోస్ రూపంలో బాగా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఒక మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండొచ్చు, అలా చక్కగా మ్యాథ్స్ వాళ్ళు చెప్పి చూపించవచ్చు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. ఎవరికైనా బాగా వచ్చింది వాళ్ళైతే ఇలా వీడియోస్ ఇలా చేసి పెట్టుకుంటే యూట్యూబ్ నుంచి మీకు కరెక్ట్గా ఎక్కడ శాలరీ వచ్చినా రాపైన యూట్యూబ్ ఇన్కమ్ నేను చెప్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. 21st మనకు యాడ్సెన్స్ వాళ్ళు వేసేస్తే యూట్యూబ్లో ఒక 2-3 రోజుల్లో వర్కింగ్ డేస్లో బ్యాంక్ వాళ్ళైతే మన అకౌంట్లో వేసేస్తారు. 25-26 కల్లా మన అకౌంట్లో యూట్యూబ్ ఇన్కమ్ కరెక్ట్ ఒక్కరోజు అటు ఇటు కూడా ఆగదనమాట. అందుకని మీరు కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మంచి మెమరీస్తో పాటు మంచి ఇన్కమ్ ఉంటుంది. మనం ఎవరిని ఏమీ అడగక్కర్లా, మనమే వేరే వాళ్ళకి కొని ఇవ్వచ్చు అనమాట. లేడీస్ అయినా జెంట్స్ అయినా చదువుకున్న పిల్లలు ఒక వయసుతో కూడా సంబంధం లేదు. మనకి ఏదైతే బాగా వచ్చో, ఏదైతే మనకి ఏం కంటెంట్ చేయాలి నన్ను కూడా అడుగుతారండి. మీకు ఏది బాగా వచ్చో అదే చెయ్యండి.
ఒకటండి, మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తాం. ఇప్పుడు నాకు ఎవరైనా తెలిసినా ఎవరైనా ఏదైనా బాధల్లో ఉన్నా నేను కూడా చెప్తాను, ఇలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి అని. ఇలాంటివి కూడా మనకు కూడా చాలా హెల్ప్ అవుతాయి కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజైతే ఇదిగోండి డిన్నర్కి మేమైతే హోటల్ హయాత్కి వచ్చాము. నాకైతే ఎప్పుడు ఇంట్లో మనమే వండుకొని మనమే చేసిన పనులు చేసుకొని ఒక్కోసారి బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా. నేనైతే మామూలుగా ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకైతే సెలవులు అయ్యలేవని చెప్పి ఈరోజైతే హోటల్ హయాత్కి డిన్నర్కి వచ్చాము. ఇదేంటంటే 31st నైటు ఇక్కడ చాలా బఫేనే ఎక్కువ అనమాట, ఎక్కువ చాలా వెరైటీస్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఈరోజు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. 31st నైట్ అయితే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ 24లో అయితే మేమైతే చాలా బాగున్నామండి, చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు అంతా మంచి జరిగింది. మీ కామెంట్స్, మీరు ఇచ్చే అభిమానం, మీరు ఇచ్చే ఆదరణ ఇంకా మమ్మల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025 మీకు కూడా అంతా మంచి జరగాలని, ఆరోగ్యం అంతా చక్కగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ హోటల్ హయాత్ వాళ్ళైతే మాకు గిఫ్ట్ వోచర్లా ఇచ్చారండి, మీకు లాస్ట్లో చూపిస్తాను. అదైతే ఇంటికి వచ్చినాక ఓపెన్ చేసి చూశాను నేను. 3 గిఫ్ట్ వోచర్లు అనమాట. ఒకటేమో 3 days 2 nights విజయవాడలోనే. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడితే మనం కూడా ఇలా వెళ్ళొచ్చండి, చాలా బాగుంది ఇది కూడా. ఇంకోటైతే ఇంకో వేరే స్టేట్లో హోటల్స్కి అనమాట, అలా 3 ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఫ్రీగానే స్టే చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ హోటల్ హయాత్. ఇక్కడ ఫుడ్ కూడా అండి చాలా బాగా నచ్చింది నాకు. ఈరోజు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెను నాకైతే బాగా నచ్చింది. అరటికాయ పువ్వుతో వడలు బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. తర్వాత చిన్న చిన్న చేపలతో మనకి చిన్న చేపలు వస్తాయి చూడండి, అలాంటివి అయితే ఇలా డీప్ ఫ్రై చేశారు, అది కూడా చాలా బాగుంది. కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా నచ్చినాయండి. ఎప్పుడు మనం ఇంట్లోనే మనకి ఇదిగోండి ఇవైతే ఇలా నీట్గా అన్నీ క్లీన్ చేసినవి, చిన్న చేపలు, రొయ్యలు ఇలాగన్నీ పెట్టారు కదా, అప్పటికప్పుడు అనమాట లైవ్లో చేసి ఇస్తారు మనకి ఎక్కువ మసాలా కావాలా, ఎక్కువ డీప్ ఫ్రై కావాలా, కొద్దిగా ఫ్రై చేయాలా, మనం ఏది చెప్తే అలా చేసి ఇస్తున్నారు అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా nచ్చింది. ఇదైతే నార్త్ ఇండియన్ ఫుడ్లా లేదు, మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉందండి. కొన్ని హోటల్ ఇదిగోండి ఈ మేనేజర్ గారే మాకైతే ఇలా ఇచ్చారనమాట వోచర్స్. ఇంకా ఇక్కడైతే పానీపూరి, ఈ డెకరేషన్ ఇవన్నీ నాకు అన్నీ భలే బాగా నచ్చినాయండి. ఇంకా పైన అయితే ఇక్కడ ఈరోజైతే 31st నైట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ముందైతే దానికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా పెద్ద బాబు వీళ్ళైతే అమ్మో మేము రాము, మేము రాము అన్నారు. వీళ్ళు కొద్దిగా సిగ్గు. మళ్ళీ వీళ్ళని వదిలేసి నాకైతే చాలా ఇష్టం. మళ్ళీ వీళ్ళని వదిలేసి నేను ఒక్కదాన్ని ఎందుకులేని చెప్పి నేను కూడా వీళ్ళతో పాటే ఉన్నాను, నేను కూడా వెళ్ళలేదు. ఇంకా కొంతమంది అయితే నాకు ఇన్స్టాలో కూడా ఆంటీ మీరు అన్నీ చెప్పారు, అసలు కరెక్ట్గా నెలకి ఎంత వస్తుందో చెప్పలేదు, మాకు ఎలాగ అర్థం అవుతుంది అంటారు. ప్రతి నెల చెప్పాను కదండి, ప్రతి నెల కరెక్ట్గా ఇంతే అమౌంట్ అని కాదు. నన్ను అడిగారు అనుకోండి, నాకు ఈ ప్రమోషన్సే కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి వచ్చేవి కానీ ప్రతి నెల ఒక 2 లక్షలు వేసుకుందాం. మాకైతే ప్రతి నెల ఒక 2 లక్షలు, ఈ నెల 2 లక్షలు వస్తుందని మళ్ళీ వచ్చే నెల అంతే రాదండి. మనం అంటారు కదా చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అని. మనం ఎంత కష్టపడితే మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నామా, ఎలా పెడుతున్నామా అనేది అది చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. మనం పెట్టే వీడియోస్ని బట్టి ఒక్కోసారి నెలకు 4 వీడియోలో పెడుతున్నాం, 2 రోజులకు 1 పెట్టినా లేకపోతే వారానికి 3 పెట్టినా అప్పుడు కూడా వాచ్ టైం పెరుగుతుంది మనకి. అప్పుడు ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువ కూడా రావచ్చు. అలాగే ఈరోజే మీరైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయమని అయితే నేనైతే గట్టిగా అయితే చెప్తున్నాను. మీకైతే నా మాట విని పెట్టండి, చాలా సక్సెస్ అవుతారు. నాకు కూడా ఈ మధ్య చాలామంది ఈరోజు హోటల్లో కూడా కనిపించారు. మేము కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామండి. అందరికీ ఆల్ ద బెస్టే చెప్తాను నేను, తొందరగా సక్సెస్ అవుతుందని కూడా చెప్తాను నేను. అందుకని ఇప్పుడే మీరు కొత్తగా ఈ సంవత్సరంలో అయితే ఒక మంచి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం. రేపటి నుంచే వాకింగ్కి వెళ్ళాలి, లేట్ నైట్ తినకూడదు, 6:30 లోపే డిన్నర్ చేసేయాలి, షుగర్ని కంట్రోల్ ఉంచుకోవాలి, ఇంకా కొన్ని బాధ్యతలు ఇలా అనుకుంటాం కదా. అలాంటి కొన్ని నిర్ణయాలు అయితే మీరు కూడా తీసుకొని ఇంకా ఎవరికేం మనం భయపడక్కర్లేదండి. మన ఛానల్ మంది అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా అనుకుంటారు,
అసలు అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పనేది, మన లైఫ్ ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మనం ఎలా ఉన్నాం అనేదే మనం చూసుకుంటే సరిపోద్దని నేను ఇచ్చే సలహా అన్నమాట. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా చేయడానికి భయపడతారు. ఏం అక్కర్లేదమ్మా, చక్కగా మీరు ఎలా ఉన్నారో అది అనేది చూపించుకుంటే చాలు. మీరైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయండి, మంచి సక్సెస్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇలా మాకు అనమాట మేము చెప్పినవి ఎలా చేయాలో చక్కగా ఇలా ఫ్రై చేసి ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ 31st నైట్ పైన అయితే ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదండి. అవైతే పాటలు అవన్నీ చాలామంది సింగర్స్ వచ్చారండి. ఆ పాటలు అవన్నీ కిందకి వినిపిస్తున్నాయి. నాకైతే చాలా సరదా వెళ్ళాలని, మళ్ళీ 1 గంట 2 దాటుద్ది అన్నారు. మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అవుద్దని చెప్పి మేమైతే ఇంకా వెళ్ళకుండా ఇంటికి తొందరగా వెళ్ళిపోయాం అనమాట. చాలామంది సింగర్స్ అండి, ధనుంజయ్ అని, నిహాల్ గారని చాలామంది వచ్చారు. నేనైతే ఆ క్లిప్పింగ్స్ మళ్ళీ వస్తారు కదా తీద్దాం అనుకున్నా. ఈ లోపు అయితే వాళ్ళు షోకి వెళ్ళిపోయారు. కొంతమందిని అయితే తీశాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నాకైతే భలే ఈ 31st నైట్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలామందిని కలిశాను, చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా పిల్లల పుట్టినరోజులైనా, ఏదైనా అకేషన్ అయినా, ఇలా న్యూ ఇయర్ అయినా ఇలా బయటకు వచ్చినప్పుడు కొన్ని ఫుడ్లు మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. కొన్ని అయితే నేను చూసి ఓహో ఇలా కూడా మనం చేసుకోవచ్చా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే మనకు వచ్చినవే మనం చేసుకుంటూనే తింటాం. ఇలా బయట చూసినప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. నేను కూడా చాలా వరకు చేస్తానండి, ఇలాంటివి చూస్తూ ఉంటాను నేను. ఈ హయత్తులో అయితే చాలా బాగుందండి ఫుడ్డు. ఇదైతే ఇంకా స్పెషల్గా చాలా ఐటమ్స్ని అయితే ఇవైతే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. చూసారా, చిన్న చేపల్ని ఇలా ఫ్రై చేశారు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. మా పిల్లలైతే నవ్వుతున్నారనమాట, మళ్ళీ సెకండ్ టైం అని. అవునండి, ఇంట్లోనే మనం చేసుకున్నవే కదా, బయటవి ఇలా కొన్ని రకాలు ఇలా మనం టేస్ట్ చేస్తే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏదేది నచ్చింది అన్నీ ఒకసారి పెట్టుకొని వెళ్ళాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చాను. గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంది. పప్పు టమాటా అండి, ఇంట్లో ఎప్పుడు వండినా నాకు ఎందుకు అంత నచ్చదు. ఇక్కడ పప్పు టమాటా కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది అది కూడా. ఇంకా కొంతమంది అయితే నన్ను అడుగుతారండి, మీరు ఎలాంటి ప్రమోషన్లు చేస్తున్నారు, ఇవి మీకు నచ్చినాయా, ఇలాంటివి చూపిస్తున్నారని అడుగుతారు కదా. ఇండస్ వ్యాలీ అండి, నేను ఫస్ట్ ఒక 1 ఇయర్ నుంచి అయితే అది ప్రమోషన్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి నేను అందులో వండినవే చూపిస్తున్నాను. ఒక సంవత్సరం నుంచి అయితే నేను కంప్లీట్గా అందులోనే వండుతున్నాను. చూస్తున్నారు కదా మీరు కూడా. మనం డైలీ ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు, మంచి స్టీల్ దాంట్లో వాడుకోవాలంటున్నారు. వాళ్ళ దగ్గర అయితే ఆ స్టీల్ అనేది బాగుంది. ఫ్రైలు చేసుకున్న, కూరలు చేసుకున్న, రోజు నేను చేసే వాటిల్లో వంటలు వండే దాంట్లో మీరు చూస్తున్నారు కదా, అదైతే చాలా బాగా నచ్చిందండి. అలా చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రమోషన్ అయితే ఇప్పుడు నాకే కదండి, మీకు కూడా హెల్ప్ అవుతుందనే కదా నేను చెప్తున్నాను. నాకు బాగుంటేనే నేను ఏదైనా సరే. మామూలుగా ప్రమోషన్లు చాలా వస్తాయండి, వాళ్ళు మనకు మనీ ఇస్తున్నారు కదా అని ఏది పడితే నేను కూడా అది ఒప్పుకోనండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే ఎవరైనా చాలామంది బాగుందా లేదా అని నన్ను కూడా అడుగుతారు. బాగుందంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదు. అలాగే ఇండస్ వ్యాలీ అయితే చాలా బాగుందనే నేనైతే ఆ ప్రమోషన్ చేస్తూనే ఉన్నా. మళ్ళీ అగరో ప్రొడక్ట్స్ అండి, చూస్తారు కదా మీరు, చాకుల దగ్గర నుంచి ఎయిర్ ఫ్రైయర్ దగ్గర నుంచి కూరగాయలు కట్ చేసుకునేది ఏదైనా అవి కూడా నేను ఇప్పటికీ అవే వాడుతున్నాను. అందుకనే అది కూడా నేనైతే కంటిన్యూ అయితే చేస్తున్నాను. కొన్ని అండి మనకి ఇది బాగుంది, చాలా వరకు నేను వాడిన తర్వాత అయితే మీకు చెప్తాను. నేను వాడకుండా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పాను కూడా చెప్పను. ఏదైనా సరే, అంతకుముందు సూరత్ వెళ్ళొచ్చామండి, అదంతా బాగుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఓన్గా తెచ్చుకొని బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేసుకున్నారు. ఆ 2 నెలల తర్వాత అంతా బాగుంది కాబట్టి మీకు ఆ వీడియో అయితే నేను అది కూడా పోస్ట్ చేశాను. అలా మనకు నచ్చినవి ఏదైతే ఇది ఎవరికన్నా వేరే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది అనుకుంటాం కదా, అలాంటప్పుడైతే ఆ వీడియోలు అయితే ఆ ప్రమోషన్స్ అయితే నేనైతే తీసుకుంటాను, చేస్తాను. అవి తీసుకునేటప్పుడు మనమే చూస్ చేసుకోవచ్చండి. ఇది మనకు బాగుంది, ఇది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి మనకు నచ్చిన ప్రమోషన్లు అయితే మనం తీసుకొని చెయ్యొచ్చు. అది కూడా మనకి హెల్ప్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాంటి నేనైతే ఇప్పటివరకు అయితే ఈ ప్రమోషన్లు అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక శారీ తీసుకున్నా అది నేను వేసుకొని కట్టుకున్న తర్వాత బాగుంది అంటేనే బాగుందని చెప్తాను.
ఈరోజైతే నేను మంచి సెలబ్రిటీస్ని కూడా కలిశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అంటారు సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడరు, మనం వెళ్తే పట్టించుకోరని. ఏం కాదండి, చాలా బాగా మాట్లాడారు. నేనైతే వాళ్ళతో ఫొటోస్ దిగాను. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారిని కలిశాను. మన బిగ్ బాస్ బెజవాడ బేబక్కయ్య గారిని కలిశాను. చాలా బాగా మాట్లాడారండి. మాట్లాడడమే కాదు, బేబక్కయ్య గారు అమ్మగారు అయితే మాకు వెళ్ళేటప్పుడు అబ్బాయి అమ్మ వెళ్ళొస్తామమ్మా, మీరు కూడా షోకి రండి అమ్మ అని అసలు ఎంత బాగా అంటే నాకు అనిపించింది. మనం అక్కడ చూసేది వేరు, ఇక్కడ మామూలుగా వీళ్ళు వేరని. ఆ బెజవాడ బేబక్కయ్య గారు అయితే నాకు చాలా నచ్చారు. వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా బాగా మాట్లాడారు. ఇలా అయితే చాలామందిని అయితే ఈరోజు కలిశానండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా వచ్చాము, భలే బాగా అయింది, జరిగింది, చాలా సంతోషంగా ఉన్నాం అనిపించింది నాకైతే. మీరందరూ మమ్మల్ని ప్రేమించే అభిమానులు, మీ సబ్స్క్రైబర్స్ అంతా మా ఫ్యామిలీ అన్నట్టు మీరందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో చక్కగా లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకోండి. చక్కగా మీరు అనుకున్నవన్నీ చెయ్యండి, అన్నీ సక్సెస్ అవుతాయి. ఏది అనుకుంటామో అది భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీకు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. విజయవాడ హోటల్ హయాత్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి అయితే చాలామంది వచ్చారండి. నన్ను కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది గుర్తుపట్టి నాతో కూడా ఫొటోస్ అయి దిగారు. నాకైతే నన్ను కలిస్తే నాకు ఎందుకోనండి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదిగోండి తిని కూడా అంటే మీ వీడియోలు చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానంటే అని చెప్పారు. తనకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాను. ఇలా మన వాళ్ళు అన్నప్పుడండి ఆ సంతోషం ఎక్కడ లేని సంతోషం అనేది వచ్చేస్తుంది. నాకైతే అసలు నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు ఇలా కలిసినా కూడా ఇంటికి రాగానే మా పిల్లలతో చెప్పి ఆ క్లిప్పింగ్ అనేది వెంటనే మా పిల్లలకు కూడా చూపిస్తాను. అంత సంతోషపడతాను. మనల్ని అభిమానించే వాళ్ళండి, మన గురించి ఆలోచించేవాళ్ళు, మీకు చాలా మంచిగా జరుగుతుందంటే మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇలా మన గురించి ఏదైనా చెప్పినప్పుడు మనకి ఇంకా ఎనర్జీ బాగా వస్తుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా చక్కగా ఫోటో తీశారు, నాకు భలే బాగా నచ్చింది. ఇక్కడైతే స్పెషల్ డిన్నర్ కదండి, ఇక్కడ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే ఫుడ్ని ఇదిగోండి ఇలా అయితే బయట ఇలా పెట్టారనమాట. బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అన్ని రకాలండి, ఎంత బాగున్నాయో చెప్పలేము. ఇలా కొన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళన్నీ ఇలా ఫుడ్ను కూడా ఇలా చక్కగా వీడియో తీసుకున్నారు. ఎంత ముక్క అంత ముక్కే ఖర్చు చేద్దాం స్లోగా మెల్లిగా. దాంతో అదే అక్కడే పెట్టు, ఆ పట్టుకరతో కేక్ వేసి చేద్దాం, గట్టిగా పట్టు. ఇది పెట్టుకోలేదు, పెట్టుకోలేదు.
అంటే ఇంత కట్ చేసలేదండి, స్లో. చేసాం గులాబ్ జామా చాక్లెట్ ఏదో ఒకటి వేసుకుందాం, చూద్దాం. ఓకే అమ్మ.
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని, అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి ఓచర్స్ గురించి చెప్పాను కదా, ఇవన్నమాట ఈ హోటల్ హయాత్ వాళ్ళు ఇచ్చిన ఓచర్సు. ఈ తర్వాత మేము ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఆ వీడియోలు కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.